ಅಂತ ಹಾಕಿಡ್ಬೇಕಂತ స్వామి అరమోట్పు కన్నులతో పండుకుంటాడు, అంటే శ్రేణిస్తాడు. మళ్ళీ అదే ప్రకారంగా స్వాముల వారు అంటే ఈ యొక్క చతుర్దశి రోజు మళ్ళీ ఆయన తన కన్నులను తెరిచి ప్రపంచాన్ని చూస్తారు అని. అంటే పరమాత్ముడు ఎప్పుడు నిరంతరం చూస్తుంటాడు. భగవంతుడు లేకపోతే మనమందరం ఎవరు కూడా లేము. అందుకే హరి సర్వోత్తమం, మరి వాయుజీవోత్తమైనటువంటి ఆ పరమాత్ముడు ఈరోజు వైకుంఠ ద్వార దర్శనాలు అంటే ఈ యొక్క భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు స్వామివారి యొక్క వైకుంఠ ద్వారాలు అంటే ఈరోజు ఓపెన్ అయిపోతాయి. ఏకాదశి అని ఏ విధంగా అయితే మనము తొలి ఏకాదశిని ఏ విధంగా చేస్తామో ఆ విధంగా ఈ ప్రకారంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటే అనంతుడు అంటే ఎవరు, అనంత పద్మనాభ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏముందంటే అనంతుడు అంటే ఎవరు, శేషుడు అంటే ఎవరు అనేటువంటి ఒక విశేషమైనటువంటి మరియు సూతాచార్యుడు శౌనకాది మహాలను ప్రశ్నిస్తారు. అప్పుడు సూతాచార్యుడు శౌనకాది అనంతుడు అంటే అన్ని యుగాల ధర్మం వ్రతం ఆచరణ చేయాలి. ఆ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజు ఉపదేశిస్తాడు, ధర్మరాజా నీవు అనంతనామక పరమాత్ముడు అంటే అనంతుడు అంటే ఎవరో కాదు, నేనే శ్రీకృష్ణుడిని. అందుకే తన యొక్క దీంట్లో ఆయన అనంతనామక పరమాత్ముడు శ్రీకృష్ణుడిని తన యొక్క విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఆయన 14 సంఖ్యలతో ఆ తోరాన్ని, ఎర్రగా ఉన్నటువంటి తోరాన్ని తన చేతులపై ఎవరైతే ఈ స్వామిని పూజించి దర్శించి ఆ అనంతనామ పరమాత్మని ఎవరు ఆచరిస్తారో ఈ అనంత పద్మనాభ వ్రతం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మల్లకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం లోపల మరియు వ్యవస్థాపక వంశీయులైనటువంటి శ్రీ ప్రహ్లాదరావు గారు మరియు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి సత్యచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు బ్రాహ్మణార్చకులు అయినటువంటి వారు ఇక్కడ ఆచరించి ఈ వ్రతాన్ని భక్తులందరికీ కూడా ఉపదేశించి విశేషంగా ఇక్కడ స్వామివారి సేవ చేస్తూ ఉన్నటువంటి ఆవశ్యకత ఈ క్షేత్రంలో అనంతనామ పరమాత్మ స్వయంగా ఉన్నట్టే వైకుంఠంలో ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా పూజ చేసేటువంటి ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. కనుక అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి చూసి అనంతానంద దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ గోవిందాయ నమో నమః. మొట్టమొదట సృష్టిలో సృష్టించబడ్డ రాయిలో ఉద్భవించడం వల్ల ఈ ఆదిశిలా క్షేత్రం సంస్కృతంలో చెప్పబడుతుంది. అదేవిధంగా మొదలు కళ్ళు, మొదలు అంటే మొదలు, కళ్ళు అంటే కన్నడాల శిల అని చెప్పి మొదలు కళ్ళులో అంటే మొట్టమొదటి శిలలో ఇక్కడ ఉద్భవించినాడు కాబట్టి మొదలు కళ్ళు అనేది కన్నడలో చెప్పబడుతుంది. మరి అదేవిధంగా మొదటి కాలు సాక్షాత్తు ఈశ్వరుని కోరిక మేరకు బ్రహ్మ దగ్గర పోయి ఆయన కోరడం, నాకు విష్ణువు భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకోవాలని కోరిక ఉంది అనడం, దానికి ఆయన స్పందించి నవ్వి మనం త్రిమూర్తులం కదా, సృష్టి స్థితి లయకారకులము, మనకి ఇవేం కోరికలు అనడం, లేదు నా కోరిక నెరవేర్చాలి నువ్వు సృష్టికర్తవు కాబట్టి అని చెప్పడం, ఆయన వెంటనే నేను సృష్టించినటువంటి రాయి శిల ఏదైతే ఉందో ఆదిశిల అక్కడ పోయి తపస్సు చేయమని చెప్పడం, సాక్షాత్తు ఈశ్వరుడు ఇక్కడ శ్వేత దీపంపై తెల్లటి పర్వతంపై ఆయన తపస్సు చేయడం, తొందరగా రాకపోతే దశావతారాలు కృష్ణ బుద్ధ కలిగి దశావతారాలను సృష్టించడం, అయినా రాకపోవడం వల్ల ఈ పంచభూతాలని శాసించి వాయువుని స్తంభింపజేయడం, ఎప్పుడైతే వాయుని స్తంభింపజేస్తాడో సాక్షాత్తు శ్రీనివాసుడి రూపంలో వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప రూపంలో ఆయన మొదటి కాలు ఇక్కడ ఒక పర్వతం దేవరగట్టుపై ఆయన మోపడం జరుగుతుంది. కాబట్టి మొదటి కాలు అని కూడా చెప్తారు. వెంటనే లక్ష్మీదేవిని ఎక్కడికి పోతున్నావు అంటే ఈశ్వరి కోరిక మేరకు ఘోర తపస్సు చేస్తున్నాడు, పంచభూతాలను శాసించినాడు, దశావతారాలను స్తుతించినాడు, నేను తప్పనిసరి పోవడం అని చెప్పంటే నేను కూడా వస్తా అని చెప్పి ఆమె ఎడమవైపు గుహలో 3 భాగాలు, ముందు భాగం 3 వెనుక 2 భాగాలు ఉంటాయి. లక్ష్మీదేవి కూడా ఎడమవైపు రావడం, అదేవిధంగా సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీనివాస రూపంలో అనిరుద్ధ రూపంలో శంకు చక్రము కటిపదేశము పాదం దూకుతూ ఆ పాదసేవ ఎవరైతే చేస్తే వాళ్ళకు ముక్తి అని చెప్పడం, వెంటనే శ్రీనివాసుడు తిమ్మప్ప స్వామిగా ఇప్పుడు వద్దు నువ్వు కలియుగంలో రా, ఇది ద్వాపర అంతం కాబట్టి కలియుగంలో రా అని చెప్పడం, లేదు ఆవు వెంట దూడలాగా చీకటి వెంట వెలుగులాగా నేను మీ వెంటనే వస్తానని చెప్పి ఆయన అంబారి అంటే ఏనుగును తీసుకొని ఆయన కూడా సాక్షాత్తు ఆంజనేయ స్వామి హనుమ భీమ మధ్వావతారంలో ఇక్కడికి రావడం, ఇంతమంది ఉద్భవించింది దేశ చరిత్రలో లేదని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. ఈరోజు అనంత పద్మనాభ వ్రతం. అనంత పద్మనాభ వ్రతం అంటే అనంతుడు అంటే దేవుడు. ఇక్కడ చెట్టులో పుట్టలో ఎక్కడ కావాలంటే ఆ భగవంతుడు ఉన్నాడని నిదర్శనంగా ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే
పద్మావతి నాభియందు బ్రహ్మ, లక్ష్మీదేవి, సాక్షాత్తు శేషపౌనుడైనటువంటి అనంత పద్మనాభుడు, విష్ణువు, నారాయణుడు రూపంలో మనకు ఇక్కడ చాలా అత్యంత వైభవంగా ఎలాంటి అరమరికలు లేకుండా శిల్పంలో మొత్తం ప్రియుడు. మరి పత్రి అంటే శమీ వృక్షంతో తీసుకున్నటువంటి పత్రి శక్తి రూపమని, ఈశ్వరుడని ఎక్కడ లేని విధంగా ఇక్కడ సాంప్రదాయం ఎన్నెన్నో గొప్ప గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయి. మరి ఇటువంటి క్షేత్రంలో మునుముందు ఇంకా ఇది దివ్యక్షేత్రం కావాలని పెద్దల ఆశీర్వాద సుభేంద్రులు, సత్యాత్ములు, విద్యాధీశులు, వడమాన పీఠాధిపతులు, విశ్వేశ్వర తీర్థులు వీరందరి యొక్క ఆశీర్వాదంతో జిఆర్ స్వామి. అదేవిధంగా ఇంకొక విశేషం చెప్పాలంటే ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు ఉన్న క్షేత్రం దేశం మొత్తంలో కూడా ఇది ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తు విష్ణువు ఉన్నాడు కాబట్టి, శ్రీనివాసుడు ఉన్నాడు కాబట్టి విశిష్టాద్వైతం ఉంది. కాబట్టి ఇక్కడ ఆగమ సాంప్రదాయం, తిరుపతి సాంప్రదాయం జిఆర్ స్వామి గారి ఆధ్వర్యంలో, రామాచారి యొక్క గురువు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది అని మనం భావించుకోవచ్చు. మరి అదేవిధంగా సాక్షాత్తు ఈశ్వరుడే తపస్సు చేశాడు కాబట్టి అద్వైతము ఇక్కడ శంకరాచార్య వారి గురువు ప్రేరణతో శంకరాచార్య గారు కూడా ఇక్కడ ఉన్నారని మనం కలుసుకోవచ్చు. మరి ఎప్పుడైతే కలియుగంలో కాకుండా ద్వాపరంలోనే నేను వస్తా అని చెప్పి ఆంజనేయ స్వామి అంబారి ఏనుగును తీసుకొని రావటం వల్ల హనుమ భీమ మధ్వావతారం అంటే ఇక్కడ ద్వైత క్షేత్రం కూడా ఉంది. కాబట్టి ఒక క్షేత్రంలో అద్వైత విశిష్టాద్వైతాలు గురువులు త్రిమూర్తి క్షేత్రంలో ఇది భాగంగా చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి గొప్ప క్షేత్రంలో ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరపాలని, అదేవిధంగా ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈ శిలయందు పైభాగమున మీకు కనపడుతుంది. ఈ శిలయందు పైభాగమున